నమస్తే అందరికీ. నా పేరు శివ. వరంగల్ సిటీకి బ్రేక్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్‌ని నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ రాసింది. దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇమేజ్ చూసినట్లయితే ఆల్రెడీ ఈ హాస్పిటల్ 24 ఫ్లోర్స్ ఏమో కంప్లీట్ చేసి ఉన్నారు. నిర్మాణ పనులు ఏడాదిగా నిలిచిపోయిన స్థితిలో వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ భవనం ఇక్కడ చూడొచ్చు. భవనం నిలిచిపోయింది. ఇంకా మెయిన్ హెడ్‌లైన్స్‌కి వచ్చేసరికి వరంగల్ హెల్త్ సిటీకి బ్రేక్. రేవంత్ రెడ్డి సమీక్ష ఆడిటింగ్ తర్వాత నిలిచిన నిర్మాణ పనులు. వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ దవాఖానపై సర్కార్ నిర్లక్ష్యం. దేశంలోనే నెంబర్ 1 దవాఖానగా తీర్చిదిద్దేలా కేసీఆర్ సర్కార్ ప్లాన్. బీఆర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి. మిగిలిన కొద్దిపాటి పనులను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం. రోగులకు అందుబాటులోకి రాకుండా నిలిచిపోయిన దవాఖానా. యాక్చువల్గా ఈ హెల్త్ సిటీ గురించి అప్పట్లో ఈటెల రాజేందర్ గారు హెల్త్ మినిస్టర్ ఉండే. అప్పట్లో కెనడాకు కూడా వెళ్ళి 30 ఫ్లోర్స్ల హెల్త్ ఆసుపత్రిని అక్కడ కూడా విజిట్ చేసి వచ్చిరు. ఆ విజిట్ చేసి వచ్చిన తర్వాతనే మన వరంగల్లో కూడా అలాంటిది ఒక ఎత్తైన భవనం మన దేశంలోనే ఒక నెంబర్ 1 హెల్త్ సిటీ భవనంగా ఒకటి మన ఆసుపత్రి దవాఖానా ఉండాలని చెప్పేసి అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది కేసీఆర్ గారు. దాన్ని ఆల్రెడీ బీఆర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల దాదాపుగా పూర్తయిపోయింది. ఇప్పుడు భవనం అనేది ఈ నిర్మాణ చివరి దశలో ఉంది. దానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సర్కార్ ఏర్పాటు చేసిన తర్వాతకి దాని మీద రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించిన తర్వాతకి ఆడిటింగ్ చేసిన తర్వాతకి పనులు అయితే నిలిచిపోయినాయట. ఇంకా పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. నిర్మాణానికి మొత్తం కేటాయించిన నిధులు 1,1116 కోట్లు. భవన నిర్మాణం సర్వీసులకు నిధులు 8,804 కోట్లు. వరంగల్ హెల్త్ సిటీలో పడకల సంఖ్య 2,458. వైద్య పరికరాలకు కేటాయించిన నిధులు 107 కోట్లు. పనుల కోసం ప్రతిపాదించిన మొత్తం 125 కోట్లు. హెల్త్ సిటీలో సేవలు అందించే వైద్యులు 500 మంది. వైద్య సేవలు అందించే విభాగాలు 35 విభాగాలు. నర్సులు దాదాపుగా 1000 మంది. పారామెడికల్ ఇతర సిబ్బంది మరొక 1000 మంది. వరంగల్లో అధునాతన వసతులతో 2,500 పడకలతో సూపర్ స్పెషాలిటీ దవాఖానా నిర్మాణం కోసం 2021లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల నిర్మాణం పూర్తయింది. దేశంలోనే నెంబర్ 1 దవాఖానాగా దీన్ని తీర్చిదిద్దాలని కేసీఆర్ గారు కలలు కన్నారు. 2023 నవంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న ఎన్నికల షెడ్యూల్తో పనుల్లో జాప్యం జరిగింది. అదే ఇప్పుడు వరంగల్ ప్రజలకు శాపంగా మారింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చింది. మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేసేందుకు అపసోపాలు పడుతుంది. కుంటి సాకులు చెప్తూ కాలం వెళ్లదీసుకుంటుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వరంగల్లో నిర్మిస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్ మనకి దేశంలో ఎయిమ్స్ తరహాలో ఈ హాస్పిటల్ అనేది సేవలు అందిస్తుంది. దాదాపుగా 35కు పైగా విభాగాలు ఉన్నాయి. దీన్ని ఒక మంచి దృక్పథంతో అప్పటి ప్రభుత్వం చేపట్టినప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని నిలిపివేయడం చాలా బాధాకరమైన విషయం.